ప్రస్తుతం మనం ఇక్కడ మీరు ఇది చూస్తుంది మనకు గ్రాఫ్టింగ్ వంకాయ మొక్క. ఇది అంటే అంటు మొక్క అంటారు జనరల్గా. సో ఈ గ్రాఫ్టింగ్ వంకాయ అంటు మొక్కల్లో మనకు రెండు ఉంటాయి. మనకు ఒకటి కిందిది రూట్ స్టాక్ అంటారు, దీన్ని రూట్ స్టాక్. ఈ రూట్ స్టాక్ అనేది అడవి వంకాయ, దీన్ని టర్కీ బెర్రీ అంటారు, అడవి వంకాయ అంటారు. ఈ పైన ఉన్నదాన్నేమో ఇది మనకు సయాన్ అంటారు. సయాన్ అంటే మనం ఏదైతే హైబ్రిడ్ వెరైటీ ఇస్తామో, అంటే అంకుర్ నితీష్, కీర్తి, నానో వెరైటీలు ఉంటాయి కదా, ఇది పైన, ఇది సయాన్, ఇదేమో రూట్ స్టాక్. ఇవి రెండిటికి ఇగో ఇక్కడ మీకు ప్లాస్టిక్ మాదిరిగా ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఈ రెండిటికి జాయింట్ కావడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ జాయింట్ చేస్తారు, కింది అడవి వంకాయను మీద ఉన్న మన హైబ్రిడ్ మొక్కను, ఈ రెండింటిని ఈ ప్లాస్టిక్ దీని ద్వారా జాయింట్ చేస్తారు. జాయింట్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తే దీన్నే గ్రాఫ్టింగ్ అంటారు. ఈ గ్రాఫ్టింగ్ చేసిన దాన్ని మళ్ళీ 15 to 20 days ఉంచిన తర్వాత మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రాఫ్టింగ్ మొక్కలు అనేటివి మనకు నర్సరీలో గ్రాఫ్టింగ్ చేయబడతాయి. అయితే ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ అంటూ గ్రాఫ్టింగ్ వల్ల లాభం ఏంటి అంటే, ఈ కింద ఏదైతే అడవి వంకాయ ఉంటుంది కాబట్టి అడవి వంకాయ యొక్క వేర్లు అనేటివి చాలా లోతుకు, అంటే మనం నాటిన తర్వాత చాలా లోతుకు, మట్టిలో చాలా లోతు వరకు వెళ్ళి ఆ మట్టి లోపల చుట్టుపక్కల లోతులు ఎక్కడెక్కడ పోషక పదార్థాలు ఉంటాయో, న్యూట్రిషన్స్ను, వాటిని మొత్తం పూర్తి న్యూట్రిషన్స్ తీసుకోవడానికి ఈ అడవి వంకాయ యొక్క వేర్లు ఉపయోగపడతాయి. అదే మామూలు వంకాయ వేర్లు అంత లోతుకు పోవు, పూర్తి న్యూట్రిషన్స్ను తీసుకోలేవు. అదే అడవి వంకాయ వేరైతేనేమో మన మట్టిలో ఉన్న కంప్లీట్ పూర్తి పోషకాలను, న్యూట్రిషన్స్ తీసుకోవడం వల్ల మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. మెయిన్ ఇందులో దిగుబడి ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, గ్రాఫ్టింగ్ యొక్క ఉపయోగం ఏంటంటే మెయిన్ ఇది అన్నట్టు. ఎందుకంటే అడవి వంకాయ వేర్లు చాలా లోతుకు పోతాయి.